అహింస ధర్మ రక్షణకు వాసవి మాత ప్రతీక అని రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి అన్నారు. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ మహంకాళ స్వామి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ ఆర్యవేశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని తెలంగాణ ప్రభుత్వం 2026 నుండి అధికారికంగా నిర్వహిస్తుండడం హర్షదాయకమని పేర్కొన్నారు. స్త్రీల ఆత్మ గౌరవం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం శ్రీ వాసవి మాత చేసిన ఆత్మ త్యాగాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. వాసవి మాత ఆశీస్సులు రామగుండం నగరం మీద ఉండాలని, అమ్మ ఆశీర్వాదంతో అందరం ఒక్కటిగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. జన్మదినం సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అధికారికంగా జన్మదినాన్ని నిర్వహించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాసవి మాత జయంతి కార్యక్రమాలు ప్రారంభమని, దానిలో భాగంగా ప్రభుత్వం తరఫున ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వాసవి మాత జయంతిని ఘనంగా జరుపుతాము. వాసవి మాత ముఖ్యంగా వైశ్యులు ఆరాధ్య దైవంగా పిలువబడే ఈ అమ్మవారు ఎన్నో ఏళ్ల క్రితం ఈరోజు కొంచెం గూగుల్లో చూసి తెలుసుకుంటే వాస్తవంగా మాకు పూర్తి స్థాయిలో తెలియకపోయినప్పుడు కూడా చూస్తే పెనుగొండ సంస్థానానికి సంబంధించి అక్కడ ఉన్న రాజు వైశ్యులకు సంబంధించి ఆ రాజు పరిపాలన చేస్తున్న సమయంలో విష్ణువర్ధనుడు అనే ఒక వృద్ధ రాజు ఆ రాష్ట్రానికి దండెత్తి వచ్చినప్పుడు ఈ అమ్మవారి యుక్త వయసులో ఉన్న అమ్మవారిని చూసి అప్పుడున్న పరిస్థితులలో పెళ్ళాడాలని సంకల్పించినప్పుడు అమ్మవారు ఇలాంటి వ్యక్తిని పెళ్ళాడనని చెప్పేసి నిరాకరించిన సందర్భంలో ఆ విష్ణువర్ధనుడు ఆ దేశం మీదకి సైన్యాన్ని పంపించి వారిని అందరినీ కూడా దేశమంతా కూడా నాశనం చేసి అమ్మాయిని తీసుకురావాలని చెప్పేసి పెళ్ళాడతామని చెప్పేసి చెప్పిన సమయంలో తను ఆత్మ బలిదానం ఏదైతే ఆత్మ బలిదానం చేసుకొని ఎవరికి కూడా ఇక్కడ రక్తపాతం జరగద్దు, ఈ దేశం మీద దండయాత్రలు జరగద్దు, ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతోటి వారు ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భాన్ని ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో అనేకమైన సంఘటనలు మనం జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. కానీ ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక నైతిక విలువలతోటి బ్రతికే సందర్భాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వైశ్య సోదరులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ, అమ్మవారు ఆ రోజు ఎంత నిష్టగా నిజాయితీగా ఉందో మన ప్రాంతంలో ఉన్న వైశ్య సోదరులందరూ కూడా అదే మాదిరిగా ఒకే మాటపై ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తానికి ఉండి ఈ ప్రాంతానికి అనేక నిధులు తీసుకొచ్చి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిద్రాల నాగరాజు, వడ్లూరి రవి, దాసరి సాంబమూర్తి, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, వెగోలపు శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, బొంతల రాజేష్, నగరపాలక సంస్థ అధికారులు శ్రీహరి, నవీన్, పబ్బాల శ్రీనివాస్, తేజస్విని, సౌమ్య, ఆర్య వైశ్య సంఘం నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.